రానున్న 2 ఏళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణంలోని పార్కులన్నింటినీ మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. బుధవారం రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో సుమారు ₹1,30,00,000 వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలోని పార్కులన్నింటినీ మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, పట్టణానికి 24 గంటలు మంచినీరు సరఫరా ఉండేలా లతీఫ్సాబ్ గుట్ట వద్ద ఇదివరకే త్రాగునీటి సరఫరాకు శంకుస్థాపన చేయటం జరిగిందని, శానిటేషన్ విషయమై ఇకపై పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం జరుగుతుందని, మేయర్, డిప్యూటీ మేయర్లతో సహా కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. లో వోల్టేజీ సమస్యను తొలగించేందుకు పట్టణం చుట్టూ సబ్స్టేషన్ల నిర్మాణంతో పాటు లైన్ల షిఫ్టింగ్ వంటివి చేపట్టామని, ₹900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, బొట్టుగూడ మాదిరిగానే మరికొన్ని పాఠశాలను అభివృద్ధి చేస్తామని, ₹20 కోట్లతో చేపట్టిన నాక్ భవనం నిర్మాణంలో ఉన్నదని, ₹84 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని పూర్తి చేయటం జరిగిందని, ఎస్ఎల్బీసీ సొరంగం లైనింగ్ పనులు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయని, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని, లతీఫ్సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, 8 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే 2 సంవత్సరాల్లో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తామని తెలిపారు. అంతేకాక పారిశ్రామికంగా నల్లగొండను అభివృద్ధి చేసి పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని, అన్ని కాలనీలలో పార్కులు, రోడ్లు, డ్రైనేజీ అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని, సమస్యలను ప్రజలు మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని, ఇకపై నల్గొండ పట్టణం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేలా రౌడీయిజం, గంజాయిలపై ఉక్కుపాదం మోపుతామని, పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పార్కుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాద్తో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం సంతోషమని, దీనిని ఆదర్శంగా తీసుకుని ఇతర మున్సిపాలిటీలలో సైతం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, అలాగే నల్గొండలో త్రాగునీరు, శానిటేషన్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం బాగున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, పట్టణ వాసులు సేద తీరేందుకు పార్కులు ఉపయోగపడతాయని, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పార్కుల నిర్వహణలో భాగస్వాములు కావాలని, బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకుని ఉన్నదని, నాణ్యమైన విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంలో ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్పై హైజీన్ ముఖ్యమని, అందువలన ప్రజలు బయట ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యవద్దని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నల్గొండలో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఎండవేడిని తగ్గించేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని, నల్గొండను రాష్ట్రంలోనే ఉన్నత కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించటమే కాకుండా ప్లే గ్రౌండ్, ఆట వస్తువులు, సుందరీకరణ, పార్కులకు వచ్చిన వారు సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, చెత్తరహిత కార్పొరేషన్గా నల్గొండను అభివృద్ధి చేయాలన్నదే మంత్రి ఉద్దేశమని, దానికి అందరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమెర్, కార్పొరేటర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి, కేశాని కవిత తదితరులు మాట్లాడారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 41వ డివిజన్ ప్రజలు
నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో పాటు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని 41వ డివిజన్ కార్పొరేటర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కవిత దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరశ్చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, 40వ డివిజన్ కార్పొరేటర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, తహసీల్దార్ పరశురాములు తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని మహానగరంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పానికి మెజార్టీ ఇచ్చి నాకు ఇలా కార్పొరేషన్ మా అభ్యర్థి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు మేయర్ పీఠం నడిచినందుకు పట్టణ ప్రజలందరికీ కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మాటిస్తూ ఇవాళ పద్మావతి కాలనీ పార్కుని మీరు 2 మాసాల్లో చూస్తారు, మీరే గుర్తుపట్టారు. మా దగ్గర కంప్యూటర్లు మీరు కలెక్టర్ గారు చూస్తే ఇప్పుడు ప్రజెంటేషన్ కన్సల్టెంట్ కూడా వచ్చిండు. ఆ పార్క్ ని ఇప్పుడు మధ్యలో ఉన్న రూమ్ కూడా తీసేస్తాం. మీరు ఎవరైనా డిస్టర్బ్ చేయకరి, మీకు ఏం కావాలి అన్ని వసతులు ఉంటాయి. అలా పార్క్ లో కూర్చుందంటే అరే ఇంటికంటే ఎక్కువ పార్కే మంచిగా ఉందా, ఇండియా ఒక గంట కూర్చోవాలనిపిస్తుంది. ఆ విధంగా తయారు చేస్తున్నాం దాన్ని. మనం అనుకున్నట్టు ఇంకా టెంపుల్ తో పాటు పక్కకున్న ఒక హాల్ కట్టి కూడా మినీ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ డ్రైనేజ్ సమస్యలు కూడా దాంట్లో కలపాలని చెప్పింది, దాన్ని కూడా కలపాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇక్కడ ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఎవరన్నా ఉన్నా మీ దృష్టికి వస్తే తప్పకుండా శ్రీనివాస కాలనీ కానీ అక్కడ ఒక రోడ్డు సమస్య ఉంది, అది కలెక్టర్ గారు, మేయర్ గారు, కృష్ణారెడ్డి గారు కూర్చొని పరిష్కరిస్తారని. ఎందుకంటే అక్కడ రోడ్డు ఆర్య సమాజంతో చాలా రోజులుగా డిస్ప్యూట్ ఉందని దాన్ని కూడా పరిష్కరించాలని వారికి ఆదేశాలు ఇస్తాం. కలెక్టర్ గారు కూడా మన జిల్లా వాస్తవుడే. మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నా, ఈ రోజు పార్క్ అభివృద్ధి కోసం వచ్చినాం. నల్గొండ పట్టణంలో రౌడీజం కానీ, గంజాయి కానీ, కబ్జాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేయలేదు. ఉక్కు పాదంతో చెప్తా వాళ్ళని ఎవరైనా ఇటువంటి రౌడీజం చేసి ఇప్పటికెళ్ళి, ఎందుకంటే ఇంటి మీద పోయి కొట్టడం అంటే చాలా తప్పది. మంత్రివర్యులు నల్గొండ అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో నిజంగా కూడా నల్గొండ తెలంగాణలోనే ఒక మోడల్ గా తయారు చేస్తానైతే మాట ఇచ్చిండో, గెలిచిన 2 రోజులు వచ్చి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. ఇంకా చాలా మంది గెలిచిన ఆ ఉత్సవంలో తేరుకోలేక ముందే ఆల్రెడీ అభివృద్ధి స్టార్ట్ అయిందంటే ఇంకనంటే ఎంత పట్టుదల మనసు, నల్లగొండ అంటే ఎంత మక్కువ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి మంచి మాకెందుకు లేకపోయాయని చెప్పి నేను కొంత అసూయపడుతున్నా. ఎందుకంటే ఇలాంటి మంచి ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మీరందరూ కూడా ఆశీర్వదించి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ గా, అదేవిధంగా తమ్ముడు ఆమీర్ గారిని వైస్ మేయర్ గా ఎన్నుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన నమ్మకంతో మీరు గెలిపించేందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు రావడం జరిగింది. సో ఈ పార్క్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కై ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో, సో కాలనీ యొక్క ఇక్కడ లేఅవుట్ ని బట్టి సో మీకు అనుకూలంగా ఇక్కడ పార్కుని డెవలప్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా గౌరవ మంత్రి గారు మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో అలాగే ఇలాంటి పార్కుల పట్టణంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నా ఒకటే విజ్ఞప్తి, ఈ సభా వేదిక సందర్భంగా ఈ కాలనీ వాసులకి, ప్రజలకి, సో మనమందరం కూడా ఆ పట్టణంలో ఉంటున్నాం. ఈ పట్టణంలో మనకు శుభ్రత అనేది, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. సో మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన కాలనీ, మన ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఎక్కడ కూడా బయట చెత్త వేయకుండా, చెత్త సంబంధించినటువంటి వెహికల్లోనే మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ట్యాక్స్లు కూడా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో సకాలంలో కట్టి మున్సిపల్ కార్పొరేషన్కి వారి యొక్క నిధులు సమకూర్చేలాగా మీరు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి భాగస్వాములు అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఒక శంకుస్థాపన చేసుకున్నాము. ఇప్పుడు 41వ వార్డులో శంకుస్థాపన చేస్తున్నాము. పిల్లల ఆహ్లాదం కోసము పెద్దలు, సీనియర్ సిటిజన్స్, అట్లాగే లేడీస్ కూడా ఇంట్లో ఎంతో అలసిపోయి మార్నింగ్ నుంచి పనిచేసి
ఫోన్లకు టీవీలకి అంకితం కాకుండా పిల్లలు కూడా గేమ్స్కి అంకితం కాకుండా ఈవినింగ్ ఆడుకోవడానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్లే గ్రౌండ్, ఆడుకోవడానికి ఆట వస్తువులు, లాను, ఫౌంటైన్, ఇట్లా బెంచీలు, వాటి కోసం మనం ఈ పార్క్ని 80 లక్షల జనరల్ ఫండ్ నుంచి అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేశాము. 48 డివిజన్లోని కార్పొరేటర్లని సమానంగా చూస్తూ అన్ని డివిజన్లకి సమానంగా అభివృద్ధి చేస్తూ మన కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని, మన మంత్రి సహాయ సహకారాలతోని, వారి సూచనలతోని, మన కార్పొరేటర్ల సలహాలతోని ముందుకు తీసుకెళ్తానని, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని నాపై నమ్మకం ఉంచి మాకు ఇచ్చినందుకు తప్పకుండా వారి పేరు నిలబెడతానని కోరుకుంటున్నాను. నిన్నగాక మొన్న మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాము. ఇంత సంతోషంగా ఉంది అంటే మా మినిస్టర్ గారు ఇప్పుడే 10 నిమిషాల ముందు, ఒక్కరోజు కూడా కాలే, మన బోయినపల్లి సీనన్న వార్డులో ఒక పార్క్ ఇనాగ్రేషన్ చేసిండ్రు డెవలప్మెంట్ కోసము. మళ్ళీ ఇక్కడ వేనన్న వార్డులో ఇంకో పార్క్ కోసము ఇంత మంచి అతి తక్కువ టైంలో ఇంత మంచి డెవలప్మెంట్ చేసినందుకు మేము మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 41వ డివిజన్కు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఇచ్చేసిన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నూతన మేయర్ శ్రీ చైతన్య గారు కూడా వచ్చి మొట్టమొదటిసారిగా మా డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వార్డు పద్మావతి కాలనీ పార్కు ₹1 నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మిగతా సమస్యలు కూడా శ్రీనివాస్ కాలనీలో అండర్ గ్రౌండ్ సమస్యలను కూడా ఒక నెల రోజుల్లోనే తీరుస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.